బై లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ ఏది ప్రిఫర్ చేస్తారు మీరు? లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ ప్రిపేర్ చేస్తాం. అందుకే మీది ఏ మ్యారేజ్? లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్. లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్. ఎలా ఒప్పించారు మీరు? లవ్ చేసుకున్నాం, తర్వాత ఇప్పించుకొని అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాం. అందరికీ ఎలా సాధ్యమవుద్ది అంటారా? అవుతుంది, ఎందుకు అవ్వదు? ఒప్పించుకునే కెపాసిటీ ఉండరు కానీ సాధ్యం అవుతుంది. ఈ జనరేషన్ లవర్స్కి మీరు ఏమైనా మెసేజెస్ ఇవ్వాలనుకుంటే ఏమిస్తారు? ఈ జనరేషన్ మెసేజ్ ఇవ్వాలంటే ఏం లేదు, మంచిగా లవ్ చేసి అరేంజ్ చేసుకుని పెళ్లి చేసుకుంటే బెస్ట్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఒపీనియన్స్. మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ ఏది ప్రిఫర్ చేస్తారు భయ్య? నేనైతే అరేంజ్ మ్యారేజ్ ప్రిఫర్ చేస్తాను. ఎందుకు అలాగా? ఎందుకంటే కష్టమైన సుఖమైన పేరెంట్స్ చెప్పింది చేసుకుంటే రేపొద్దు మనకు సపోర్ట్గా వాళ్ళు ఉపయోగపడతారు. లవ్ మ్యారేజ్ చేసుకున్నాం అనుకో, ఆ అమ్మాయి వచ్చి మన పేరెంట్స్ దగ్గర పెత్తనం ఉపయోగించడం ఇంకా నచ్చినట్టు చేస్తుంది. అలాగే అమ్మాయికి మనం సపోర్ట్ చేయకుండా ఉన్నాం, ఎందుకంటే మనల్ని నమ్ముకుని అమ్మాయి వస్తుంది కాబట్టి. అరేంజ్ మ్యారేజ్ అనుకో, కష్టమైన సుఖమైన మన పేరెంట్స్తో వాళ్ళకి నచ్చుతుంది కాబట్టి అమ్మాయితో కూడా వాళ్ళు మంచిగా ఉంటారు. మనం ఒకవేళ ఇంకేస్ ఏమైనా అనాలనుకున్నా మీరు తెచ్చిందే కదా అనే ఒక చాయిస్ ఉంటుంది. ఓకే, ఎందుకు మీది ఏ మ్యారేజ్ భయ్యా? నాది లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్. ఈ కాలంలో లవర్స్కి మీరు ఏ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? లవ్ మ్యారేజ్ చేసుకోకూడదని చెప్తున్నాను నేనైతే. థ్యాంక్ యూ బ్రో. అరేంజ్ మ్యారేజ్ ఏది ప్రిఫర్ చేస్తారు మీరు? ఈ లవ్లు లవడాలు మనతో అయ్యే పని అయితే కాదు. అరేంజ్ మ్యారేజ్ అయితే నాకు తెలిసినంత వరకు బెటర్. లవ్ మ్యారేజ్ ఎందుకు, దానికోసం మీరు అలా అనుకుంటున్నారు అసలు? ఎందుకంటే ఈ రోజుల్లో ప్రెసెంట్ ఉండే కల్చర్లో ఎవరో ఒకరితోటి సెట్ అయ్యేటట్లేదు. మనకు తెలియకుండా ఇంకొకరిని అలా అలా అవుతుంది. దానివల్ల అంటే అరేంజ్ మ్యారేజ్లో కూడా ఉండొచ్చు, కాకపోతే అరేంజ్ మ్యారేజ్లో అయితే మనకు సపోర్ట్ ఉంటుంది, మన సైడ్ నుంచి ఎవరైనా నడవడానికైనా బాగుంటుంది. లవ్ మ్యారేజ్లో అనుకో మనకి ఎవరు సపోర్ట్ చేయరు మ్యాక్సిమం. ఓకే, ఈ జనరేషన్ లవర్స్కి మీరు ఏ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? లవ్ చేస్తే పెళ్లి చేసుకోండి, కానీ వేరే దానికోసం ఈ రోజుల్లో ఎక్కువ లవ్ చేస్తున్నారు, దానికి లవ్ అనే పేరు పెడుతున్నారు. మీరు చెప్పింది కరెక్ట్గానే ఉంది, కానీ మొత్తం అందరూ అలాగే ఉన్నారంటారా? 90% అలానే ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ భయ్య. మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ ఏది ప్రిఫర్ చేస్తారు మీరు? నేను అరేంజ్ మ్యారేజ్ ప్రిఫర్ చేస్తాను. ఎందుకు అలాగా? అరేంజ్ మ్యారేజ్ అంటే మన ఇంటి దగ్గర వాళ్ళు చూసే సంబంధం వాళ్ళకి నచ్చినట్టుగా ఉంటారు. లవ్ మ్యారేజ్ చేసుకున్నాం అనుకోండి, ఆ అమ్మాయికి మనం నచ్చినట్టుగా ఉండాలి, అది మనకి నచ్చినట్టుగా ఉండదు. కాబట్టి లవ్ కంటే అరేంజ్ మ్యారేజే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నేను. అందరూ అలాగే ఉన్నారంటారా? అందరూ అలాగంటే 50% అలాగ ఉన్నారు, 50% అలాగ ఉన్నారు. కొందరు లవ్ అంటే బాగుంటుంది, అమ్మాయి చాలా ఇష్టపడతారు, అమ్మాయి ఈడికి ఇష్టపడతాయి, అమ్మాయి అవతలకి ఇష్టపడతాయి. కాబట్టి కొందరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు, కొందరు అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారు. అలాగే లవ్ మ్యారేజ్కు ఇది కాదు, అలాగే అరేంజ్ మ్యారేజ్ కూడా చేసుకోమని తప్పేం కాదు. లవ్ అరేంజ్ మ్యారేజ్ చేసుకోవచ్చు. నా సజెషన్ ప్రకారం అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే మన ఇంటి దగ్గర మనకు కూడా కొద్దిగా బాగుంటుందని నా ఒపీనియన్. ఈ కాలం లవర్స్కి మీరు ఏ మెసేజ్ చెప్దాం? ఈ కాలం లవర్స్కి నేను ఒకటే మెసేజ్ ఇస్తున్నా, లవ్ చెయ్యండి, అలాగే ఇంటి దగ్గర ఒప్పించి ఇంటి దగ్గర ఓకే అంటే పెళ్లి చేసుకోండి. అంతేగాని ఇంటి దగ్గర ఓకే అనుకుంటా మనం వేరే దగ్గరికి వెళ్ళిపోయి లేచిపోయి పెళ్లి చేసుకుంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం ఇంతవరకు పెంచి పోషించేది మన పెద్దలు ఎందుకు పోషించారు, రేపొద్దున మన ఫ్యూచర్ని ఇంతవరకు పోషించారనే మనం వాళ్ళని చూసే సమానం చేసుకుంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, రేపొద్దున మనమే హ్యాపీగా ఉంటాం. కాబట్టి నా ఒపీనియన్ ప్రకారం అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ లవ్ మ్యారేజ్ కంటే. లవ్ మ్యారేజ్ కూడా నేను ప్రిపేర్ చేస్తాను, అది కూడా ఇంటి దగ్గర ఒప్పించి చేసుకుంటే ఇంకా బెటర్. ఓకే, ఎక్సలెంట్ భయ్య, థ్యాంక్ యూ. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ ఏది ప్రిఫర్ చేస్తారు సార్ మీరు? ఆల్రెడీ మ్యారీడ్, అరేంజ్డ్. అరేంజ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ ఎందుకని ప్రిఫర్ చేయరు? మనం ఒక నేచర్ ఆఫ్ సమాజంలో ఉన్నప్పుడు తల్లిదండ్రుల మాట గౌరవించి మనం ఆ విధంగా వెళ్ళడం నా యొక్క పద్ధతి. నా తల్లిదండ్రులు అలా నేర్పారు, నేను ఆ విధంగా చేశాను, నా పిల్లలు కూడా అలాగే చేద్దాం ప్లాన్లో ఉన్నాను. ఓకే, అంటే లవ్ మ్యారేజ్ మీద మీరు ఒపీనియన్ ఏంటి? అది ఎవరి ఇంట్రెస్ట్, అది ఇండైరెక్ట్గా. నాకైతే ఇష్టం లేదు. ఓకే, మ్యారేజ్ అంటే పెద్ద ఇదేం కాదు, ఏదో ఎఫెక్షన్ తప్ప పెద్ద ఇదేం కాదు. నేనే పెద్ద తల్లిదండ్రులు చెప్పి లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజా ఏది ప్రిఫర్ చేస్తారు మీరు? నాది అరేంజ్డ్ మ్యారేజ్ అండి, నేను అరేంజ్డ్ మ్యారేజే ప్రిఫర్ చేస్తాను. లవ్ మ్యారేజ్ ఎందుకు ప్రిఫర్ చేయరు మీరు? ప్రిఫర్ చేయకపోవడం ఏం కాదు, వాళ్ళ ఇండివిజువల్ ఒపీనియన్ అంతే. అంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటే హ్యాపీగా ఉంటారు, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటేనే హ్యాపీగా ఉంటారు అంటారా? అలా ఏం కాదండి, ఎవరిదైనా ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్. వాళ్ళ ట్రస్ట్ లెవెల్స్ని బట్టి అరేంజ్డ్ ఈజ్ ఓకే, లవ్ మ్యారేజ్ ఆల్సో ఓకే. అందుకే మీరు లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్. ఎంత చెప్పారు, మళ్ళీ లవ్ మ్యారేజ్ అంటారు చివరికి? కొన్ని చెప్పలేం కదా. ఓకే, థ్యాంక్ యూ భయ్య. హాయ్ బ్రో. హాయ్. లవ్ మ్యారేజ్ ప్రిఫర్ చేస్తారా మీరు, అరేంజ్ మ్యారేజ్ ప్రిఫర్ చేస్తారా? ప్రిఫరెన్స్ అంటే నాది వచ్చేసి అరేంజ్డ్ మ్యారేజ్. ప్రిఫరెన్స్ అంటే ఎవరి ఇండివిజువల్ని బట్టి వాళ్ళది ఉంటుంది. నేనంటే ఎవరిని లవ్ చేయలేదు యాక్చువల్లీ, నాకు అరేంజ్ మ్యారేజ్ అయింది. ఇప్పుడు లవ్ మ్యారేజ్ వచ్చేసరికి ఏంటంటే పేరెంట్స్ని ఒప్పించి చేసుకోవడం బెస్ట్, అలాగని కాకుండా వెళ్ళిపోవటం ఎటువంటి అనేది కరెక్ట్ థింగ్ కాదు, పేరెంట్స్ మోసం చేసి. అది నా ఒపీనియన్.
అయితే ఎందుకే లవ్ మ్యారేజ్ చేసుకుంటే హ్యాపీగా ఉండరు, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటేనే హ్యాపీగా ఉంటారు అలా అని అంటారా మీరు? అటువంటిది ఏమి ఉండదు. ఎవరి ఇండివిజువల్స్ ని బట్టి వాళ్ళది, ఎవరి సిచ్యువేషన్ బట్టి వాళ్ళు డిపెండ్స్ అని ఉంటుంది. అంటే పేరెంట్స్ మోసం చేయకూడదు, ఏది చేసుకున్నా కానీ పేరెంట్స్ మోసం చేస్తే కానీ అయితే బయటకి అయితే వెళ్ళకూడదు. అది నా ఒపీనియన్. ఫైనల్ లవ్ అయినా బెస్ట్, అరేంజ్ అయినా బెస్ట్, ఏదైనా బెస్ట్. మరి ఈ కాలం పేరెంట్స్ చాలా మందిని ప్రేమను గట్రా అర్థం చేసుకోవట్లేదు అని చెప్పేసి లవర్స్ అంటున్నారు, దాని గురించి ఏం చెప్తారు? చేసుకుంటారండి కొన్ని సిచ్యువేషన్స్. మన లొకేషన్ లో క్యాస్ట్ ఎటువంటి మనీ ఇటువంటి డిపెండ్స్ అయి ఉంటుంది. ఇది అన్నట్ల మీద దాన్ని బట్టి మీద డిపెండ్ అయి ఉంటుంది. చివరిగా ఈ కాలం లవర్స్ కోసం మీరు ఏం చెప్తారు? పేరెంట్స్ అయితే మోసం చేయొద్దు. మీరు ఇండివిజువల్ గా మీరు ఉండండి, పేరెంట్స్ ని ఒప్పించి పెళ్లి చేసుకోండి. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. ఎక్సలెంట్ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. Thank హాయ్ భయ్యా, హాయ్ హాయ్. లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా ఏది ప్రిఫర్ చేస్తారు మీరు? నేనైతే అరేంజ్డ్ మ్యారేజ్ ప్రిఫర్ చేస్తాను. ఎందుకు అలాగా? అరేంజ్డ్ మ్యారేజ్ అంటే రెండు కుటుంబాలకు మధ్య ఉన్నది. ఒకటి ఇప్పుడు రోజుల్లో మనకు తెలిసి మన సౌత్ ఇండియాలో పర్టికులర్గా ఇది ఏపీలో మీరు చేస్తున్నారు కదా, ఏపీ అవ్వచ్చు తెలంగాణ అవ్వచ్చు, అరేంజ్డ్ మ్యారేజ్కి కొంచెం వాల్యూస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే రెండు కుటుంబాలు వాళ్ళ యొక్క అలవాట్లు వీళ్ళకి, వీళ్ళ యొక్క అలవాట్లు వాళ్ళ యొక్క వర్క్ తీరు కానీ, లేదా వీళ్ళ యొక్క వర్క్ తీరు కానీ, వాళ్ళ కుటుంబాల్లో జరిగే పండగలు వచ్చు, ఏదైనా A to Z అన్నీ కూడాను ఒక కుటుంబానికి ఇంకొక కుటుంబానికి మధ్య ఆ రిలేషన్షిప్ అనేది చూసుకొని సంబంధం కుదుర్చుకోవడానికి వెళ్తారు. మనకి గుర్తుందా? ఇప్పుడు లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్ ఎంతకి మీది? నాదైతే అరేంజ్డ్ మ్యారేజ్ అండి. ఈ కాలం లవర్స్ కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? లవర్స్ అంటే నా ఉద్దేశం ఏంటంటే మెచ్యూరిటీ, అంటే జాబ్ లైఫ్లోకి వచ్చేసి ఇంటికి కూడాను వాళ్ళ కొంచెం ఏదైనా చేసేటట్టు ఉన్నప్పుడు ఎవరినైనా ఎంచుకుంటే వాళ్ళు మెచ్యూర్డ్గా ఎంచుకుంటారని నా ఉద్దేశం. ఎందుకంటే కాలేజ్ లెవెల్లో జరిగేవి అంతా మెచ్యూర్డ్ లవ్స్ అని నేను అనుకోను. అవి ఎన్నాళ్ళు ఉంటాయో ఉండవు అనేది 100% ఉండవు. అంటే ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు, లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు అంటారా మీరు? అలాగనే అన్ను. ఎందుకంటే లవ్ మ్యారేజెస్ కూడా ఒక ఏంటంటే ఒక ఎగ్జాంపుల్గా లేదా ఒక ఇన్స్పిరేషన్ కూడా ఉన్న లవ్ మ్యారేజెస్ ఉన్నాయి. ఏంటంటే ఒకటి, లవ్ మ్యారేజ్ చేసుకున్నాము అని అంటే మన కుటుంబాన్ని అయిష్టంగా, అంటే వాళ్ళకి అయిష్టమైన మన ఇష్టం మీద మనం చేసుకున్నప్పుడు వాళ్ళకి నెక్స్ట్ జనరేషన్కి ఇన్స్పైర్ అయ్యేటట్టు వాళ్ళు జీవించాలి. ఏ గొడవలు వచ్చినా సర్దుకుపోయేటట్టు లేదు, ఏది వచ్చినా సరే వాళ్ళిద్దరు మాత్రం ఖచ్చితంగా. హాయ్ బ్రో. హాయ్ బ్రో, చెప్పండి. లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా ఏది ప్రిఫర్ చేస్తారు మీరు? అరేంజ్ మ్యారేజ్ బ్రో. ఎందుకు భయ్యా అలాగా? లవ్ మ్యారేజ్ అయితే కట్నం అట్లా ఏం రావు. అరేంజ్ మ్యారేజ్ అయితే కట్నాలు కానుకలు ఉంటాయి కదా. ఓకే, అయితే అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు హ్యాపీగా ఉంటారు అంటారా? నేను 10 లక్షల కట్నం ఉండాలి బ్రో, అలా అయితే పెళ్లి చేసుకోండి, లేదంటే నాకు మ్యారేజ్ వద్దు. ఈ కాలం లవర్స్ మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? మెసేజ్ ఏంటి ఏముంది, సంగనకు పోవాలనుకోండి లవ్ మ్యారేజ్ చేసుకోండి, లేదు జీవితంలో పర్ఫెక్ట్గా ఉండాలంటే అరేంజ్ మ్యారేజ్ చేసుకోండి, అంతే. థ్యాంక్ యూ బ్రో. హాయ్ బ్రో. హాయ్. లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా ఏది ప్రిఫర్ చేస్తారు మీరు? అరేంజ్ మ్యారేజ్ బ్రో. ఎందుకు భయ్యా? ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో అమ్మాయిలు ఎవరు తోలుకుంటున్నారో తెలియదు కదా బ్రో. పొరపాటున మనకి వెళ్తే తెలుసు అనుకో, ఆ రిస్క్ అది మనకి ఎందుకు. అదే అరేంజ్ మ్యారేజ్ అయితే మన ఇంట్లో వాళ్ళే చక్కగా చూసుకుంటారు. అంటే ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకుంటే హ్యాపీగా ఉంటారు, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటేనే హ్యాపీగా ఉంటారు అంటారా? అది గ్యారంటీ లేదు బ్రో. లవ్ చేసుకున్న వాళ్ళు కూడా ఫైట్ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు, అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా ఫైటింగ్స్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఫైనల్ గా ఈ జనరేషన్ లవర్స్ కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? లవ్ బొక్క. హాయ్ బ్రో. భయ్యా, లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా ఏది ప్రిఫర్ చేస్తారు మీరు? ఏదైనా దూకేది గోయిలోనే. అంటే రెండు ఒకటే అంటారా మీరు? రెండు ఒకటే. ఎందుకు మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? అది అయోమయం చెప్పలే. అది ఈ కాలం లవర్స్ మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? లాయల్ గా ఉండాలి, అది ఉంటే చాలు. ఓకే ఓకే. మాక్సిమం గర్ల్స్ ఉండట్లేదు. అది వీడి తెలియకంటే ఆడిని తెలియకంటే వీడిని బోడి మంది. అంటే అబ్బాయిలు కరెక్ట్ గా ఉంటారు, అమ్మాయిలు ఎలా ఉన్నారు అంటారా? ఇద్దరికిద్దరు అంతే ఈ రోజుల్లో, ఎవరికెవరు తక్కువ కాదు. థ్యాంక్ యూ బ్రో. హాయ్. లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా ఏది ప్రిఫర్ చేస్తారు మీరు? ఏదైతేనో ఎందుకు మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? నాది అరేంజ్ మ్యారేజ్. అంటే అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే హ్యాపీగా ఉంటారా, లవ్ మ్యారేజ్ చేసుకుంటే హ్యాపీగా ఉంటారా? ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో అరేంజ్ మ్యారేజ్ బెస్ట్. ఇప్పుడున్న లవర్స్ కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? లవర్స్ కి నేను ఇచ్చే మెసేజ్ నో కామెంట్స్. అంటే లవ్ మ్యారేజ్ కన్నా అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటారు మీరు? ఎస్. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ ఏది ప్రిఫర్ చేస్తారు మీరు? లవ్ మ్యారేజ్. ఎందుకు అలాగా? మ్యారేజ్ చేసుకుని ఎవరు బాగుపడ్డాడు?
అంటే ఇప్పుడు దాకా పెళ్లి చేసుకున్న వాళ్ళు అందరూ బుద్ధి లేక చేసుకున్నారంటారా? అంటే పెళ్లి కాకుండా బ్యాచ్ ఇంపార్టెంట్. అంటే ఈ జనరేషన్ కి పెళ్లితో పని లేదంటారు. ఇంజెక్టబుల్స్ ప్లాంట్ కదా, పెద్దగా పెళ్లితో పని లేదు. ఎస్పెషల్లీ మన దానికి ఈ కాలంలో లవర్స్ కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఇది ఉందండి బాగా. థ్యాంక్ యూ బ్రో. హాయ్ సార్. హలో సార్, లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ ఏది ప్రిఫర్ చేస్తారు మీరు? లవ్ విత్ అరేంజ్. ఫస్ట్ లవ్ ముందు తెలుసుకున్న తర్వాత అరేంజ్ చేయాలి, లేకపోతే లవ్ ఎలాగైనా చేసుకుని అరేంజ్ చేసిన తర్వాత ఏమో తెలియదు. ఇప్పుడు మనకి ఈ జనరేషన్ లో లవ్ మ్యారేజ్ బెటర్ అంటారు, అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటారు? ఇప్పుడు అరేంజ్ బెటర్. ఏమంటే మన పేరెంట్స్ చూసుకుంటారు. లవ్ మ్యారేజ్ తీసుకున్న తర్వాత పేరెంట్స్ అసలు మీరు చేశారని నువ్వు చూసుకొని చెప్తారు. ఈ కాలంలో లవర్స్ మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? లవ్ చేయకూడదు, ఓన్లీ అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటారు? ఓన్లీ అరేంజ్ మ్యారేజ్ బెటర్. పేరెంట్స్ ఎవరు ఇష్టం ఆడికి మ్యారేజ్ చేస్తే లైఫ్ బెటర్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్.